హరే కృష్ణ. సో మన లాస్ట్ క్లాస్లో ఉపదేశామృతం యొక్క ఆ, ఒక పరిచయంలోకి వెళ్ళాము. అలాగే ముందు మాటలో రెండు పారాగ్రాఫ్ చూసుకున్నాము. చైతన్య మహాప్రభు ఎవరు, షడ్గోస్వాములు ఎవరు, షడ్గోస్వాములు వాళ్ళ రచనలు ఏంటి, మనకి ఏ విధంగా అవసరం, కృష్ణుడి ప్రేమను తెలుసుకోవడానికి షడ్గోస్వాముల యొక్క రచనలు మనం చదవకపోతే మనం అర్థం చేసుకునే అవకాశం మనకి లేదని మనం పోయిన క్లాస్లో చెప్పుకున్నాం. సో ఈ క్లాస్లో మనం మిగతా మూడో పారాగ్రాఫ్, నాలుగో పారాగ్రాఫ్ చూడడానికి ప్రయత్నిస్తాం. ఓకే. సో మూడో పారాగ్రాఫ్లోకి వెళ్ళామనుకోండి. మనకేం తెలుస్తుందంటే, మనసు మరియు స్వీయ నియంత్రణ లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేరు. మనసు మరియు స్వీయ నియంత్రణ. సో మనకే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, మనసు మీద, ఇంద్రియాల మీద. ఆ నియంత్రణ లేకపోతే ఎవరైనా సరే ఆధ్యాత్మిక ఎదగడం అనేది ఆల్మోస్ట్ నిల్. అంటే ఫస్ట్ మన కంట్రోల్కి తీసుకురావాలండి. ఆ, చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఇది చేస్తాను, నేను ఒక పక్క ఇంద్రియ తృప్తికి నేను కార్యాలు నిమగ్నం అవుతాను, అట్ ద సేమ్ టైం నేను భక్తి చేయలేనా? రెండు అంటే అది అసాధ్యం అసలు. మనం ఇంద్రియాలను నియంత్రించుకునే దాన్ని బట్టే మన ఆధ్యాత్మిక ప్రగతి ముందుకు వెళ్తా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇంతకాలం మనం భక్తిలో లేకపోవడానికి కారణమే ఆ ఇంద్రియాలు కంట్రోల్లో లేకపోవడం వల్లనే. లేకపోతే మన మనసు కంట్రోల్లో లేదు. కాబట్టి మనకి ఇంతకాలం మనం భక్తిలోకి రాలేకపోయాం. ఇన్ఫాక్ట్ ఇస్కాన్ దయచేసి రండి, క్లాసుకి రండి. ఇక్కడ మీరు భగవద్గీత, భాగవతం నుంచి మీరు ఉన్నతమైన జీవితం ఎలా జీవించాలో మేము మీకు నేర్పిస్తాము. కృష్ణుడు స్వయంగా మనకి ఈ బద్ధ జీవనంలోంచి మనకి మోక్షం వైపు తీసుకెళ్తున్నాడు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అనంతమైన ఆనందం కావాలని, అది ఇక్కడ ఉంది అని అంటే వాళ్ళు సందేహిస్తున్నారు, భయపడుతున్నారు అన్నమాట రావడానికి. ఎందుకని? వాళ్ళు ఆల్రెడీ ఇంద్రియాలు వేరే వాటి మీద ఆల్రెడీ తృప్తి అనుభవిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అది తినొద్దు అంటారు, అవి తాగొద్దు అంటారు. కాబట్టి నేను పోయి నేను అనుభవించేది ఏముంది ఇంకా. కాబట్టి నేను అందుకే వాళ్ళు భక్తిలోకి రాలేకపోతున్నారు. అందుకే వాళ్ళకు మాలలు చేయడం వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. అందుకే వాళ్ళ సేవల్లోకి రాలేరు వాళ్ళు. కానీ దొరికిన మానవ జన్మ, ఓకే, మనం ఇంద్రియ తృప్తి కోసం మనం వేస్ట్ చేసినట్లయితే అది రేపు జంతు జన్మ ఎత్తినప్పుడు కూడా ఎలాగో రెడీగా ఉంది. అది ఎట్లాగో జంతు జన్మ ఎత్తినప్పుడు ఇంద్రియ తృప్తి కావాల్సినంత ఎప్పుడు మనకి అవైలబిలిటీలో ఉంది. సో నేను ఈ మాత్రం అనుభవించడానికి నాకు జంతు జన్మ ఎప్పుడే, నాకు ఎప్పటికైనా 84 లక్షల జీవరాశుల్లో నాకు రెడీగా ఉన్నప్పుడు, ఇంకా చెప్పాలంటే ఒక మానవ జన్మలో నేను ఇంద్రియ తృప్తి ఉన్నా సరే నేను తృప్తి పడలేను. ఎందుకంటే అంత అనుభవించలేకపోతున్నా ఈ శరీరంతో. చాలా మందికి చాలా తినాలని ఉంది, కానీ మానవ శరీరం సహకరించట్లే. అంతకంటే ఎక్కువ తినాలంటే హాస్పిటల్ పోవాల్సిందే. కానీ జంతువులకు అట్లా కాదు. దానికి ఎంత కావాలో అంత తిని అరాయించుకొని హాస్పిటల్ పోవాలి. కానీ మనుషులు మాత్రం పోవాల్సిందే. ఓకేనా? కాబట్టి ఈ స్వీయ నియంత్రణ లేకపోతే ఖచ్చితంగా మనం కష్టాల నుంచి మనం బయటపడే ప్రసక్తే లేదు. అందుకే కృష్ణుడు 5వ అధ్యాయం 22వ శ్లోకంలో భగవద్గీతలో అంటాడు, ఏహి సంస్పర్శజా భోగ దుఃఖ యోన ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. సో స్పర్శతో కూడుకున్నటువంటి ఇంద్రతృప్తి ఏదైతే ఉందో, ఓకేనా, భోగాన్ని అనుభవించాలనేటువంటి భావంతో మనం ఏం చేస్తున్నాం? ఇంద్రియార్థాలతో మనం కలుపుతున్నాం. ఇంద్రియ తృప్తి కలుపుతున్నాం మనం. మనకి భోగం అంటే ఆ ఆనందంగా ఉందంటున్నారు. ఓకే. అయితే మన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆలోచించాల్సింది, మరి కృష్ణుడు ఏమంటున్నాడు, అలాంటి భోగం ఎలాంటిది అని అంటే, ఏహి సంస్పర్శ భోగ దుఃఖ యోన ఏవతే, అది దుఃఖాలకే తీసుకెళ్తుంది మనల్ని. మీరు దుఃఖం అంటున్నారు, ఎక్కడో దగ్గర సుఖం ఉంటది కదా దాంట్లో. ఆ సుఖం కోసమే కదా మేము వెళ్ళి
ఈ మాత్రం మేము కష్టపడుతున్నాం అంటే కాదు బాబు, ఆదిలోనూ దుఃఖమే, అంతంలో కూడా దుఃఖమే. నతేషు రమతే బుధః. తెలివైన వాళ్ళు దీనితో, ఇలాంటి ఒక సుఖం కోసం వాళ్ళు అస్సలు వాళ్ళు ఆరాటపడరు, ఇలాంటి ఒక సుఖం కోసం. ఎందుకంటే ఇలాంటి సుఖము ఆదిలోనూ కష్టమే, అంతంలో కూడా కష్టమే. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి? మనం ఒక వస్తువు కొనుక్కోవడానికి చాలా కష్టపడ్డాం. ఆ కష్టపడేటప్పుడల్లా కష్టమే మనకి, అది తెచ్చుకోవడానికి మన ప్రయత్నం చేసింది. సో తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఎంతసేపు దాంట్లో అనుభవిస్తాం మనం? కొన్న తర్వాత చెడిపోవచ్చు, అది అది మన నుంచి దూరం అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. అది దూరం అయినప్పుడు మళ్ళీ మనకి ఏముంది? మళ్ళీ మళ్ళీ కష్టమే. ఓకే. కొనడానికి మనం పడే కష్టం, అప్పుడు కూడా రాత్రి పగలు నిద్రపోవాలి సరిగ్గా, దాన్ని తెచ్చుకోవడానికి సమకూర్చుకోవడానికి బాగా కష్టపడ్డాం. మనకు దొరికిన తర్వాత ఏమో ఇప్పుడు దొరకదు, పోతుంది ఒక రోజు. పోయిన రోజు మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మనకి అది దుఃఖం. ఆద్యంతమంతా కౌంతేయ. అటు తెలివైన వాళ్ళు మాత్రం వీటిలో ఉన్నారు. కాబట్టి కృష్ణితంలో ఎదగాలి అనుకుంటే మాత్రం మనం సరైనటువంటి ఇంద్రియ నియంత్రణ లేకపోతే మాత్రం అందుకే మనం ఏమంటున్నాం? ఈ 4 నియమాలు ఖచ్చితంగా పాటించాలి అని. ఈ 4 నియమాలు పాటించిన వాళ్ళకి మాత్రమే భక్తులు ఎదిగేదానికి ఒక అవకాశం వాళ్ళకి దొరుకుతుంది, లేకపోతే దొరికే అవకాశం లేదు. ఇంకా ఏమంటున్నారు? మన ఆత్మ మరియు శరీరం. ఓకే. మనకు ఉన్నాయి, ఆత్మ శరీరం ఉంది. శరీరం అనుకూలమైంది కాదు ఇది. మన శరీరము మాస భౌతికమైన శరీరం అది. యాక్చువల్గా అది జడ పదార్థం, మనకు అనుకూలమైంది కాదు అది. కానీ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో, మనం బద్ధ జీవన స్థితిలో ఏది అనుకూలంగా కనిపించట్లేదు మనకి. కానీ నెమ్మదిగా మనం ఆత్మని, శరీరాన్ని కృష్ణుడి సేవలో పెట్టడానికి మనం ప్రయత్నించాలి. సో కృష్ణుడి సేవలో పెట్టినప్పుడు మాత్రమే నెమ్మదిగా ఆత్మ శరీరం సేవకి అనుకూలంగా తయారయ్యడానికి అవకాశం మనకి దొరుకుతుంది. కాబట్టి ఇంద్రియాలు, మనసు మన స్థితిని దిగదార్చకూడదు. ఉదాహరణకి మనం 7 days క్లాసెస్ చెప్పుకున్నప్పుడు 5 గుర్రాలు, మనసు, బుద్ధి చెప్పుకున్నాం. శరీరాన్ని రథం కింద పోల్చుకుంటే దానికి ఉండేటువంటి ఎవరైతే గుర్రాలు ఉన్నాయో వాటి ఏమన్నాం? ఇంద్రియాలు అంటున్నాం. తాడుని మనసు అంటున్నాం, బుద్ధిని డ్రైవర్ అంటున్నాం. ఈ ఈ రథాలు, ముఖ్యంగా గుర్రాలు, అవి కంట్రోల్ లేవనుకోండి, కానీ మనసు వీక్గా ఉందనుకోండి, తాళ్ళు వీక్గా ఉంటే, డ్రైవరు బలహీనుడుగా ఉంటే, ఆ మనం ప్యాసింజర్ దాంట్లో. ఈ రథం అనే శరీరంలో 5 గుర్రాలు, మనసు, తాళ్ళు, బుద్ధి, డ్రైవర్ అనుకోండి. నేనెవరిని ఇక్కడ? ఆత్మ అంటే నేను ఇక్కడ నడిచేవాడిని, నేను ప్యాసింజర్ని ఇక్కడ. అప్పుడు నా జీవితం ఎలా ఉంది? గుర్రాలు కంట్రోల్ లేవు. అప్పుడు నాకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుంది? కీడు జరుగుతుంది. ఆ, భయం ఉంటది, కింద పడతాం, దెబ్బలు తగులుతాయి మళ్ళీ. మరి అదే నా 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 గుర్రాలు కంట్రోల్లో కానీ ఉంటే, మనసు అంటే తాళ్ళు గట్టిగా ఉండి డ్రైవర్ స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది ప్రయాణం? చేరొచ్చు, ఎక్కడ కూడా అంతంత ఇది ఉండదు. అంటే ఇప్పుడు ఆ రోడ్ మన ఇంటికి గమ్యం చేరాలంటే, అంటే మన వైకుంఠం చేరాలనుకుంటే ముందు అదుపు తెచ్చుకోవాల్సింది ఏంది? గుర్రాలు, ఇంద్రియాలు. ఆ తర్వాత 2 మనసు, 3 బుద్ధితో మనసుని ఎట్లా చేయొచ్చు? రోజు భగవన్నామం జపం చేయడం వల్ల మనసుని కంట్రోల్లోకి వస్తుంది. బుద్ధి ఎలా కంట్రోల్లోకి వస్తుంది, అయితే స్ట్రాంగ్ ఎలా అవుతుంది? భగవద్గీత, భాగవతం క్లాసులు వింటున్నప్పుడు. 1, 2, 3 ఇంద్రియాలు ఎట్లా ఎట్లా వస్తాయి? 4 నియమాలు పాటించడంతో
ఇంద్రియాల కంట్రోల్లోకి వస్తాయి. అండ్ ఎస్పెషల్గా హారతులకు వచ్చినప్పుడు, ఓకే, అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎస్పెషల్ హారతులకు వచ్చినప్పుడు మనం ఆ, మన కళ్ళు కృష్ణుని దర్శిస్తున్నాయి, మన నాలుక హరినామాన్ని జపిస్తా ఉంది, కీర్తన పాడుతూ ఉంది, ముక్కు బౌల్ గారికి ఇచ్చిన పూలను వాసన చూస్తా ఉంది. తర్వాత మన కింద ప్రణామాలు చేసినప్పుడు మన చర్మం కూడా తృప్తి పడతా ఉంది. సో ఆ విధంగా మనం గమనిస్తే మన ఇంద్రియాలు కంట్రోల్లోకి వెళ్తున్నాయి. మనసు హరే కృష్ణ మంత్రం జపంతో కంట్రోల్లోకి వస్తుంది. బుద్ధి భగవద్గీత భాగవంతో స్టడీ అవుతా ఉంది. ఆ తర్వాత అందుకే ప్రయాణం ఇప్పుడు సాఫీగా ఉంది. అందుకే ఇప్పుడు డబ్బులు ఉన్నాయా లేవా అని కాదు, లేదా మనకి సరైన మనం అనుకున్నట్టు మనం సాధించామా లేదంటే దాంతో సంబంధం లేకుండా మనం ఎందుకు ప్రశాంతంగా ఉన్నామంటే మనం గుర్రాలని కంట్రోల్లో పెట్టాము, మనసుని కంట్రోల్లో పెట్టాము, బుద్ధిలో భగవద్గీత బాగా నమ్ముతున్నాం కాబట్టి అందుకే ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉంది. ఇంతకాలం మనం చేసిన పూజలు కావచ్చు, ఇంతకాలం మనం చేసిన వ్రతాలు తపస్సులు గిపస్సులు అంతా ఎందుకు మనకు మనశ్శాంతి రాలేదు? ఎందుకు మనం ప్రశాంతంగా లేము? అంటే గుర్రాలు లేవు, మనసు విచ్చలవిడిగా తిరుగుతా ఉంది, బుద్ధిలో భగవద్గీత భాగవతం అంతా వాట్సాప్ ఉంది లోపలంతా, ఆటోమేటిక్ ఏముంది ఇప్పుడు. అందుకే లైఫ్ లో డబ్బులు ఉన్నా ప్రశాంతంగా లేవు. అందరూ బాగున్నా, అందరూ మనతో సంబంధాలు సరిగ్గా ఉన్నా సరే మనం ప్రశాంతంగా లేము. సో కాబట్టి ఆధ్యాత్మిక జీవితం భౌతిక జీవితం రెండు కలిసి పోలేవు. ఓకే, అది భౌతిక జీవితం నేను జీవిస్తా ఉంటాను, ఆధ్యాత్మిక జీవితం జీవిస్తా ఉంటాను అంటే రెండు అసలు కలిసి పోవు. అగ్ని నీరు ఒకటి అయిపోతే ఈ రెండు వేరు వేరు. పడవ లంగరు వేరు వేరు. పడవైతే ఫ్రీగా వెళ్తా, లంగర్ వేసి పడవ పోగలుగుతుందా? కాబట్టి ఈ రెండు వేరు వేరు. అలాగే అగ్ని వేరు, నీరు వేరు. నేను అగ్ని వేస్తాను, నీళ్లు వేస్తాను, అగ్ని మండాలంటే అవుతుందా? నేను లంగర్ వేస్తాను కానీ బోటు పోవాలంటే పోద్దా? పోదు. అలాగే నేను భౌతిక జీవితం జీవిస్తాను, నేను భక్తిలోనే ఎదగాలంటే అది కుదరదు. సో కాబట్టి కనీసం అంటున్నారు అనమాట, కనీసం మనం సత్వగుణంలోకి రావాలి. మన భక్తిలో ముందుకు ఎదగాలంటే కనీసం మనం సత్వగుణంలోకి రావాలి. ఎందుకు ఆ మాట అంటారు అంటే ఇప్పుడు మనం భక్తిలోకి ఎదగలేకపోవడానికి కారణం రజోగుణం తమో గుణం బాగా ఊరికెట్టనండి అమ్మా, శబ్దం వదలలేదమ్మా, ఊరికే టనండి పెట్టుకోండి అట్లా. సో కాబట్టి మనం మినిమం సత్వగుణంలోకి రావాలి. సో మినిమం సత్వగుణంలోకి రావాలి అని అంటే నేను ఈ నియమాలు నేను పాటించాలి. అండ్ ఎస్పెషల్గా సత్వగుణంలోకి చాలా ఫాస్ట్గా తీసుకొచ్చేది మాత్రం డేలో వచ్చి మంగళహారతి మనల్ని. మిగతా రోజంతా మనల్ని, ఎందుకంటే తెల్లవారుజామున 7:30 దాకా మనకి సత్వగుణం కాలం ఉంటుంది. సో సత్వగుణ కాలంలో మనం భగవన్నామం చేసుకోవడం, భగవంతుడి దర్శనం చేసుకోవడం, మంగళాచరణం అనేది మనల్ని మీరు మామూలు దర్శనాలు మామూలు టైంలో మీరు చేసేదానికి మీరు సపోజ్ అది ఇట్లా పట్టుకోండి, శబ్దం రాని ఉంటుంది. జయ శ్రీ శ్రీ రాధా గోవింద జగన్నాథ్ బల్దేవ్ సుభద్ర గౌరిత శ్రీల ప్రభుపాద్ కీ జయ. సో సో కనీసం ఆ, ఆ కాలంలో 7:30 లోపల సత్వగుణం కాలం అది. 9 పైన నుంచి రజోగుణం స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 6 దాకా. 6 పైన ఇంకా తమోగుణం స్టార్ట్ అవుతుంది. సో తెల్లవారుజామున మనం చేసే ఏ యాక్టివిటీ అయినా సరే అది భగవంతుడి దర్శనం చేసుకోవడం, జపం చేసుకోవడం, భగవంతుడు టైం కేటాయించినప్పుడు ఏమిటంటే త్వరగా మనం సత్వగుణంలోకి వచ్చేస్తాం. రెండోది ఏంటంటే మనం మిగిలిన టైంలో మనం వచ్చి చేసే కార్యక్రమాలు ఏమవుతుందంటే రజోగుణం తమోగుణం కాలం ఉన్నాయి కాబట్టి ఆ యాక్టివిటీస్ చేసినా కూడా
అది 10 సంవత్సరాలు పడుతుంది అనుకోండి. ఏది మిగిలిన టైంలో మనం చేసేటువంటి ఈ దైవ కార్యక్రమాలు, ఈ సాధన, అది 10 సంవత్సరాలు పట్టే పని అయితే మనం సత్వగుణంలో చేసేటువంటి దాంట్లో మీకు 6 నెలల్లో వచ్చేస్తుంది ఫలితం. అర్థమైంది? సో త్వరగా సత్వగుణంలోకి రావాలి అని అంటే, అందుకే ప్రభుపాద వారు కూడా మనకి భాగవతం క్లాస్ కూడా మొత్తం 9 కల్లా అయిపించేసి అని చెప్పారు. ఆ తర్వాత ఏమంది? రజోగుణం స్టార్ట్ అవుతుంది. కాడి నుంచి మనం ఎట్లా పరిగెత్తాలని చూస్తూ ఉంటాం ఇప్పుడు. మనం బయటికి అంటే సంపాదించడం అంటే పరిగెత్తడమే కదా. ఎందుకంటే అది రజోగుణం టైం. సో అందువల్ల కనీసం మన సత్వగుణంలో కన్నా రావాలంట మనం. ఏది? ఈ భక్తిలో రుచి చూడాలంటే, భక్తిలో ఎదగాలనుకుంటే, రుచి చూడాలనుకుంటే కనీసం మనం సత్వగుణంలోకి రావాలి. సో ఎప్పుడైతే మనం తెల్లవారుజామున వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని మనం నృత్యం చేస్తాము, కీర్తన చేసుకుంటూ ఉంటాము, అప్పుడే మన బాడీ యాక్టివేట్ అయిపోయింది. ఆ రోజంతా కూడా ఇంకా ఎవరు ఎట్లా అనుకున్నా సరే ఎటువంటి చిరాకులు లేవు, ఎటువంటి ఇది లేకుండా మనం పట్టించుకోకుండా మన ముందుకి వెళ్ళిపోతా ఉంటాం. కాబట్టి ప్రగతి ఎలా సాధించాలనేది తర్వాత తెలుస్తుంది, చూస్తాం ఎలా సాధించాలనేది ముందు ముందు. ఉపదేశ సామర్థ్యం అంతా అదే చెప్పబోయేది. ఎస్. ఇప్పుడు 4వ పారాగ్రాఫ్లోకి వెళ్తాం. సో 4వ పారాగ్రాఫ్ వచ్చేసరికి మనం చూసుకుంటే కనుక ప్రతి ఎవరైనా సరే కృష్ణ చైతన్యం ఎదగాలనుకుంటే, భక్తులు ఎదగాలనుకుంటే సాధకుడి యొక్క వైఖరి బట్టి అభివృద్ధి ఉంటుంది. సాధకుడి యొక్క వైఖరి, attitude ఆఫ్ ది ఫాలోవర్. అడ్వాన్స్మెంట్ ఇన్ డివోషనల్ సర్వీస్ అండ్ కృష్ణ కాన్షియస్ డిపెండ్స్ అపాన్ ది attitude ఆఫ్ ది ఫాలోవర్. అనుసరించేటువంటి వ్యక్తి యొక్క భావన, ఆయన వైఖరి ఏంటని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సరైన వైఖరి అంటే నేను ఎప్పుడు గోసావుని అవుతాను, నేను ఎప్పుడు శుద్ధ భక్తుడిని అవుతాను, నేను ఎప్పుడు ఎదుగుతాను, నేను ఏమేమి అవకాశాలు ఉన్నాయి, నా నా వద్దకు ఏమేమి అవకాశాలు ఉన్నాయి, నేను త్వరగా భక్తి ఎదగడానికి, నేను త్వరగా నేర్చుకోవడానికి, త్వరగా అనుసరించడానికి నాకు ఏమేమి అవకాశాలు ఉన్నాయని నిత్యం మనం వేచి చూస్తూ ఉండాలి. ఏ అవకాశం వచ్చినా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి మన భావన ఉండాలి. ఇక్కడ చూడండి, వైఖరి అంటున్నాడు ఇక్కడ. భక్తులు ఎదగడానికి మెయిన్ పాయింట్, ఎవరు ఎక్కువ సాధన చేస్తే వాళ్ళు ఎక్కువ భక్తులు ఎదుగుతారు అని లేదు ఇక్కడ. ఎవరు ఎక్కువ భగవద్గీత చదివితే వాళ్ళు ఎక్కువ భక్తి ఎదుగుతారని లేదు. లేకపోతే ఎవరు ఎక్కువ సేవ చేస్తే వాళ్ళు భక్తులు ఎదుగుతారని లేదు. దేని గురించి మాట్లాడుతుంది ఇక్కడ? వైఖరి. ఏ భావంతో చేస్తున్నారనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఇప్పుడు చాలా మంది ఉమ్, ఎక్కువ మాలలు చేయొచ్చు, చాలా మంది ఎక్కువ శ్లోకాలు చదవచ్చు, బ్రహ్మాండ క్లాసులు కూడా ఇవ్వచ్చు. కానీ మన వైఖరి ఏంటి? ఉదాహరణకి గురువు ఒక సేవ ఇచ్చి లేదా ఒక అవకాశం ఇచ్చి దీన్ని మీరు చేసుకోరండి, దీన్ని మీరు చూసుకోరండి అన్నప్పుడు మన మనసులో వచ్చే ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? బా, ఏందబ్బా, ఇప్పుడే రెస్ట్ తీసుకోమని ఇప్పుడే చెప్పాడా? ఆల్రెడీ 4 పనులుంటే మళ్ళీ ఐదోది మళ్ళీ ఇంకోటి చేరింది ఏంది? లేకపోతే ఇప్పుడే అంత అవసరం అయ్యాన్ని? ఇంకా కావాల్సినంత టైం ఉంది కదా. లేకపోతే ఆయనకేం తెలుసు మనం ఎన్ని బాధలు పడుతున్నాం ఇక్కడ. సో మనం మామూలు చేస్తున్నాము, మనం ఇది చేస్తున్నాము, అవి చేస్తున్నాము, కానీ వైఖరి కరెక్ట్ గా
కానీ కొంతమంది ఉన్నారనమాట. వాళ్ళు సాధన విషయంలో వాళ్ళు సాధన విషయంలో ఓకే, అంతంత మాత్రం ఉన్నారు. ఆ, మిగతా విషయాల్లో రెస్పాండ్ అవడంలో, నామజపం చేయడంలో కావచ్చు, భగవద్ బాగా చదవడంలో కావచ్చు, అంత పెద్దగా చేస్తున్నారు. బట్ ఆశించినంత స్థాయిలో లేరు. కానీ వాళ్ళు ఎప్పుడు సేవ చేస్తే టక్కన పట్టుకుంటారు వాళ్ళు. చాలా రెడీగా ఉంటారు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఇది చిన్నదా పెద్దదా, నా వల్ల అవుతుందా కాదా, అవన్నీ వాళ్ళు ఆలోచించారు అన్నమాట. చెప్పారు, నేను చేయాలి. ఇది సరైన వైఖరి. సో ఇలాంటి వైఖరి ఉన్న వాళ్ళు సాధన ఒకవేళ లేకపోయినా కూడా ఈ వైఖరి వల్ల వాళ్ళు గురువు లేదా భక్తుల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అలా పొందడం వల్ల వాళ్ళు ఏంటంటే చాలా ఫాస్ట్గా వాళ్ళు, అంటే వాళ్ళకి అనేక గత వాసనల వలనో లేకపోతే గత అలవాట్ల వలనో వాళ్ళు సరిగ్గా పట్టుకోలేకపోతున్నారు, అంటే ఆ సాధన చేయలేకపోతున్నారు. కానీ వైఖరి ఉందనుకోండి, ఆ వైఖరి వల్ల గురువు తృప్తి పడి అలాగే భక్తులు తృప్తి పడ్డారు అనుకోండి, కానీ వాళ్ళు త్వరగా సాధన కూడా బాగా చేసేసుకుంటారు వాళ్ళు. అండ్ వాళ్ళకి అలాంటి వైఖరి ఉండడం వల్ల వాళ్ళు భక్తులు కూడా చాలా ఫాస్ట్ వెళ్తారు. అందుకని మనకి 5వ అధ్యాయం 7వ శ్లోకంలో భగవద్గీతలో మనకి క్లియర్ గా అక్కడ విషయం మనకి ప్రభుపాద గారు భాషణ రాస్తారు అనమాట. ఎవరైతే భక్తులకు ప్రియుడు అవుతాడో, తన సేవతో భక్తులకి ప్రియంగా మారుతాడో, అటువంటి వ్యక్తి త్వరగా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోగలుగుతాడు, త్వరగా మనసుని కంట్రోల్ చేసుకోగలుగుతాడు, త్వరగా ఎదుగుతాడు. ఎందుకనంటే వాళ్ళందరికీ ఆ భక్తుల యొక్క ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళందరికీ. సో ఇక్కడ వైఖరి ఏంటి అని అంటే ఏ భావంతో చేస్తున్నాం అనేది అంత. ఏ వైఖరితో చేస్తున్నాం అనేది, ఆ వైఖరి డిసైడ్ చేస్తుంది అన్నమాట మనం ఏ స్థాయికి వెళ్తాం అనేది. ఇప్పుడు నేను 100 క్లాసులు బ్రహ్మాండంగా ఇవ్వచ్చు, నాకు ఏదైనా చెప్పినప్పుడు ఇది నా పెద్దగా, ఇది నా స్వభావం కాదు ఇది. ఇప్పుడు నా టైం టేబుల్ ప్రకారం ఇది కాదు ఇప్పుడు. నాది రేపు కదా, ఈరోజు నాకు ఎందుకు ఇస్తున్నారు, ఎప్పుడు చూసినా నాకే ఇస్తారా, ఇంకెవరు మీకు దొరకలేదా? అంటే పాయింట్ ఏంది అక్కడ? నేనేమో పెద్ద పెద్ద క్లాసులు ఇస్తున్నాను, కానీ నాకు సేవ ఇచ్చినప్పుడు మాత్రం నేను మళ్ళీ డ్యూటీ అడుగుతున్నా మళ్ళీ, ఇది ఎవరికి డ్యూటీ ఇది అని. అప్పుడు నా వైఖరి కరెక్టేనా అది? నా వైఖరి కరెక్ట్ కాదు. అంటే ఇతరులకు చెప్పడానికి మాత్రమే సూక్తులు ఉన్నాయి, నేను పాటించడానికి అయితే అది కాదు. సో ఎస్పెషల్గా, అండ్ దీన్ని ఎలా డెవలప్ చేసుకోగలుగుతాము ఈ వైఖరిని అంటే, అది భక్తుల సాంగత్యంలోకి వచ్చి శ్రవణం చేసి భక్తుల సాంగత్యం వచ్చి సేవలు చేసినప్పుడు మాత్రమే. ఏదైనా సరే ఇది కంటేజియస్ అంటారు. కంటేజియస్ అంటే ఏంటి? అంటురోగం. కంటేజియస్ అంటే అంటురోగం. అంటురోగం ఎవరి నుంచి వస్తుంది? అంటురోగం ఎలాగా అంటే ఆల్రెడీ అలాగ చేసే వ్యక్తుల నుంచి మనం చూసినప్పుడు మనకు కూడా మనం కూడా చేయాలి అనిపిస్తుంది. మనం సెపరేట్గా అయిపోయి ఒకటి ఉన్నాం అనుకోండి, అంటురోగం మనకి రాదు. లేదా మనం చేసేది పర్ఫెక్ట్ అనిపిస్తూ ఉంటుంది లేకపోతే. సో అందుకనే ఇక్కడ మీరు ముందు ముందు చూస్తారు ఉపదేశామృతంలో, మీరు మొదటి బిందువు నుంచి స్టార్ట్ అయితే అల్టిమేట్ గా అది భక్తుల సాంగత్యం మధ్యలో నుంచే బయటకు వస్తుంది కాబట్టి. కాబట్టి మొదటి వైఖరి ఏంటి అని అంటే, సరైన వైఖరి ఏంటంటే నేను గోసావుని ఎప్పుడు అవ్వాలి, అంటే ఇంద్రియాలని పూర్తిగా అదుపులోకి ఎప్పుడు నేను తెచ్చుకోవాలి. సో గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే ప్రభు. సో మనం మాస్టర్ కావాలి ఇంద్రియాలు. ఓకే.
సో ఎందుకంటే సరైన భక్తుడు కావాలంటే ఫస్ట్ గోస్వామి కాకపోతే సరైన భక్తుడు అసలు కాలేం. అంటే శుద్ధ భక్తులం అసలు కాలేం. కానీ ఉపదేశామృతం రాసింది ఆయన రూప గోస్వామి మన శుద్ధ భక్తులు కావాలని. మన శుద్ధ భక్తులు కావాలంటే ముందు గోస్వాములు కావాలి. గోస్వాములు కావాలంటే ప్రభుపాద చెప్పిన నియమాల్ని పాటించాలి. ఆ నియమాలను పాటించడం అనేది భక్తుల సాంగత్యం చాలా ఈజీ అయిపోతుంది. చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనమైనా సరే రేపు ఒకరొకరుగా మనం విడిపోతున్నాం అనుకోండి. మీరు 15-20 సంవత్సరాల మనం భక్తిలో ఉన్నా సరే ఆ వైఖరి మారిపోద్ది. మన కంట్రోల్ తప్పిపోద్ది ఇంకా మనసు. సో ఈరోజు మనం ఈ మాత్రం మనం భక్తి చేయగలుగుతున్నాము అని అంటే మనం ఉండగలుగుతున్నాము అని అంటే అది మనం భక్తుల సాంగత్యంలో ఉండబట్టి ఒక బాధ్యత గల సేవని సేవని బాధ్యతగా తీసుకోవడం. సో చెప్పారు కాబట్టి నేను చేయాలి. దాని వరకు ఎంతవరకు అవకాశం ఉంటుందో ఎంతవరకు ఇది చేయాలో దాన్ని మ్యాక్సిమం చేయడానికి మనం ప్రయత్నించాలి. దాంట్లోనే మనం ఏంటి, మన మన ఆలోచన తీరు ఎలా ఉంది, మన స్వభావం ఎలా ఉంది మనకే అర్థమైపోద్ది ఆ సేవ చేసేటప్పుడే. మనం ఏ స్థాయిలో ప్రయత్నిస్తున్నాం, ఆ, మనకు వచ్చే మన మనసు ఏం మాట్లాడుతూ ఉంది, మన బుద్ధి ఏం చెప్తా ఉంది, ఇవన్నీ నేను ఎప్పుడు అంచనా వేయగలను. నాకు ఒక కష్టమైనటువంటి ఒక సేవ వచ్చినప్పుడు లేదా నా స్వభావం అయినటువంటి సేవ దొరికినప్పుడు అప్పుడు నా మనసు యొక్క అసలైన స్వభావం బయటకు వస్తుంది. అంతే కదా. మనకి అన్ని అనుకూలంగా ఉందనుకోండి మనకి హాయిగా ఉంటుంది. మనకి ప్రతికూలమైనటువంటి ఒక అంశం వచ్చినప్పుడే కదా అసలు నేనేంటో నాకు అర్థం అవుతుంది. అప్పుడు కదా మనకు తెలుసు నా మనసు ఇది కృష్ణుడి సేవే కదా ఇది. నేను ఎందుకు ఇది భారం అనుకుంటున్నాను, నేను ఎందుకు ఇది కష్టం అనుకుంటున్నాను, ఇది కృష్ణుని తృప్తిపరచడానికి అయినప్పుడు నాకు ఎందుకు ఇంత అలక్ష్యం ఎందుకు వస్తుంది అంటే ఇంకా నేను మారాల్సింది చాలా ఉంది అని అర్థం అవుతుంది. ఇన్ఫాక్ట్ అది గురువు తెలియక కాదు, మీ స్వభావాన్ని బట్టి మీకు ఏ సేవ ఇస్తే మీరు హ్యాపీగా చేస్తారో తెలుసు. మీ స్వభావాన్ని బట్టి మీకు ఏ సేవ ఇస్తే మీరు ఎంత కష్టపడతారో దాని గురించి ఎంత ఆలోచిస్తారో అది కూడా తెలుసు. సో కొన్ని సందర్భాల్లో మనకి ఇష్టమైన సేవలు వస్తాయి, కొన్ని సందర్భాల్లో మనకి కష్టమైన సేవ వస్తాయి. సో ఆ కష్టమైన సేవ వచ్చినప్పుడు కూడా ఇది కృష్ణుడిది కాబట్టి నా స్వభావం నేను మార్చుకోవాలి. ఈ అంశంలో ఈ విషయం నేను మార్చుకోవాలనే విషయం నాకు అప్పుడు అర్థం అవుతుంది. అంటే ఒక సేవ వచ్చి నాకు ఆనందంగా ఉన్నప్పుడు రెండో సేవ వచ్చి నాకు కష్టంగా ఉన్నప్పుడు రెండు కృష్ణుడి సేవ అయినప్పుడు ఒక దగ్గర మాత్రం మనకి ఎందుకు ఆనందంగా ఉంది, ఇంకో దగ్గర ఎందుకు నాకు ఎందుకు కష్టంగా ఉంది అంటే అక్కడ స్వభావం అయినట్టుగా సేవ దొరికింది కాబట్టి హ్యాపీగా ఉన్నావు. ఇక్కడ స్వభావానికి విరుద్ధమైన సేవ దొరికింది కాబట్టి మనకు కోపం వచ్చేస్తుంది. అప్పుడు మారాల్సింది ఎవరు అంటే నేను దేనికైనా రెడీగా ఉండాలి అనే తత్వాన్ని నేను నేను అవలంబించుకోవాలి. మనం అది మార్చుకోకపోతే ఓకేనా అప్పుడు సేవ కూడా ఇంద్రియ తృప్తే. ఎందుకంటే నాకు నచ్చిన సేవలు అయితే నేను చేస్తానన్న ఏంటది ఇంద్రియ తృప్తి. అది భక్తి కాదు అది. నా ఇంద్రియానికి సుఖంగా ఉంది, నాకు హాయిగా ఉంది, నేను చేస్తున్నాను. అది కృష్ణుడి సేవ అయితే కృష్ణుడి సేవలో నేను ఎదగాలనుకున్నప్పుడు ఏమన్నా నేను ఇంద్రియ తృప్తి నుంచి బయటకు వచ్చి నా స్వభావాన్ని మార్చుకొని దాన్ని నెరవేర్చడానికి వెళ్ళినప్పుడు అప్పుడే నా స్వభావం మారుతుంది ఇక్కడ. అప్పుడే నా గుణాలు మారుతాయి. అప్పుడే నా వైఖరి మారుతుంది. లేకపోతే మన 15 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలు 50 సంవత్సరాలైనా మన స్వభావం ఏమో అలాగే ఉంటుంది. కానీ మనం అనుకోవచ్చు అనమాట నేను 15 సంవత్సరాలు దీంట్లో ఉన్నాను, 50 సంవత్సరాల నుంచి నేను దీంట్లో ఉన్నాను, నేను చాలా సీనియర్ భక్తుడు. కానీ ఇక్కడ వైఖరి కొద్దిగా కూడా మారదు. సో అందువల్ల ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే
వైఖరి మారడానికి మనం బాధ్యత కలిగినటువంటి సేవ తీసుకున్నప్పుడు ఆ సేవను నిర్వర్తించడంలో మనం పడేటువంటి ఆ కష్టం చూసారా, అదే మనల్ని మారుస్తుంది. లేకపోతే మనం జస్ట్ భక్తి కూడా ఇంద్రతృప్తిలో భాగంగానే ముందుకెళ్తుంది. సో ముని కుమార్ ప్రభు, ఆయన నేను మంగళాతికి రమ్మన్నాను. బట్ ఆయన ప్రొఫెషన్ రీత్యా ప్లస్ దూరంగా ఉన్న రీత్యా ఓ 2 రోజులు ట్రై చేశాడు. 2 రోజులు ట్రై చేశాడు, కానీ కుదరలా. అంటే అది అర్థమవుతుంది, జెన్యున్ గా ట్రై చేశాడని అర్థమవుతాం. ఓకే, అరే అదే, నేను పలానా టైం నుంచి నేను వస్తాను ప్రభు, ఈ టైంలో కొద్దిగా కష్టమేనో అన్నాడు. ఓకే, కానీ దాని మనసులో ఒక ఫీలింగ్ ఉండిపోయింది అనమాట. నేను చెప్పాడు కానీ నేను చేయలేకపోతున్నానని తను ఫీల్ అవుతున్నాడని నాకు తెలుసు. అది దాన్ని ఎలా నేను దాన్ని కాంపన్సేట్ చేయాలని తాను ఆలోచించి ఓకేనా, కనీసం సాయంత్రం వచ్చి నేను టెంపుల్ ఊడొస్తానని చెప్పాడు. వచ్చి మొత్తం ఇస్తాను. అది వైఖరి. సో ఎస్, జెన్యున్ గా ఇదే ఉన్నాడు, తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరైతే సేవ ఇచ్చారో ఎవరు సేవ ఇచ్చారో, ఆ వ్యక్తి సంతోషపడతాడా లేదా? అదనమాట. ఓకే, జెన్యున్ గా ట్రై చేసాము, బట్ ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది తెలుస్తుంది, బట్ నెక్స్ట్ నేను చూస్తాము అనుకున్నాను కదా. నౌ హీఈస్ ఫీలింగ్ లిటిల్ ఓకే, నేను ఏదో ఒకటి చేయగలుగుతున్నానులే, మందిరానికి వచ్చి ఏదో ఒకటి చేయగలుగుతున్నాను, నాకు నాకు వేరే వేరే ఉన్నా కూడా ఏదో ఒకటి చేయగలను ఇప్పుడు కొద్దిగా. ఓకే, నాకు కావాల్సిన సర్వీస్ నాకు దొరికింది సో అదనమాట. మనకు కొన్ని ఖాళీ అన్నప్పుడు నేను కనీసం ఏదైనా చేయగలను. కానీ జనరల్ మన వైఖరి ఉంటుంది, నాకు కాదని చెప్పాను కదా ప్రభు, ఇంకెందుకు. ఇది కానప్పుడు నేను ఇది చేయగలను, నాకు ఇది అయితే లేదు. ఇది- ఓకే, ఇలా కానప్పుడు అట్లీస్ట్ అదైనా మనకు మంచిదే కదా. అంటే దాన్ని బట్టి మనం ఎంత ఆతృతగా ఉన్నాం సేవ చేయడానికి అనేటువంటి అదే ఒక సూచిక అన్నమాట. సో అట్లా వైఖరి, ఇంద్రియాలు నిగ్రహం, అలాగే ఎస్, ఏ రోజుకైనా మనం భక్తులు కావాలి, ఏ రోజుకైనా మనం ఆ స్థితిని మనం చేరుకోవాలి అనుకునేటువంటి విషయంలో మనం ఈ ఉపదేశ సామర్థ్యాన్ని చాలా సీరియస్ గానే తీసుకోవాలి. దీంట్లో వచ్చిన ఆదేశాలని మనం సిన్సియర్ గానే తీసుకోవాలి. కాబట్టి ఉపదేశంలో ఒక రోడ్ మ్యాప్ ఇస్తుంది అనమాట, ఎలా మనం ఇంద్రియాల గోదాసుల నుంచి నెమ్మదిగా గోస్వాములు అవ్వాలి, గోస్వాముల నుంచి ఎట్లయితే భక్తులు కావాలి, వైష్ణవులు కావాలి, వైష్ణవుల దగ్గర నుంచి శుద్ధ భక్తులు ఎలా. సో ఈ రోడ్ మ్యాప్ మనకి ఇస్తుంది అనమాట, అసలైన భక్తుడు కావడం. కాబట్టి సాధకులకు ఇది ఒక ప్రాథమిక సూచనలు ఇస్తుంది. ఇది యాక్చువల్గా భగవద్గీత ప్రాథమిక సూచనలు కాదు, అది జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే. ఓకే. అంటే భగవద్గీత అనేది మనం ఎక్కడున్నాము, మనం ఏం చేయడానికి వచ్చాము, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడు సంబంధం ఏంటి అన్న విషయం మాత్రమే చెప్తున్నా అంతే. యాక్చువల్గా ఇప్పుడు ఎస్, నేను ఇంకా భక్తి చేయాలని నిర్ణయించుకున్నాను, ఎందుకంటే కృష్ణుడు భక్తి ద్వారానే నన్ను చేరుకోగలని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను, ఇంకా నా జీవితంలో నేను ఇంకా భక్తిలో ఎదగాలనుకుంటున్నాను అన్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ బుక్ ఏంటి, ఉదయ సంవత్సరం. మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఈ బుక్ని, ఎన్ని సంవత్సరాల తర్వాత? 2013, 14 స్టార్ట్ చేసి 2024 స్టార్ట్ చేస్తాం.
అంటే ఇప్పుడు దాకా మనం స్టార్ట్ చేయాల ఉపదేశామృతంతో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం వైఖరి ఎట్లో గట్ల ఈ మాత్రం సేవ దొరికి నేను చచ్చిపోతే చాలు అబ్బాయి ఇంకా, అంతేనా? ఏదో ఈ విధంగా కొద్దిగా ఇది గడిచిపోతే చాలు. ఇంకో జన్మ చూసుకున్నాను మిగిలిందంతా. అందుకే మనకి ఇది రోడ్ మ్యాప్ ఇస్తుంది ఉపదేశామృతం. మనం ఎట్టో ఒకటి గడిపేయడానికి కాదు, మనం ఇక్కడికి వచ్చింది. సో మనం వచ్చింది ఇక్కడ శుద్ధ భక్తులు ఎలా కావాలి, స్వాములు ఎలా కావాలి, శుద్ధ భక్తులు ఎలా కావాలి అని అది టార్గెట్ పెట్టుకోవాలి. అది ఈ ఈ నా మరణం వచ్చే లోపల నేను ఎంతవరకు ప్రయత్నించగలుగుతాను, ఎంతవరకు నా వంతు నేను భగవానికి అనుగ్రహంతో, భక్తుల అనుగ్రహంతో నేను ఎంతవరకు చేయగలను, నేను అంత నేను ప్రయత్నిస్తాను అని ఒక ఒక లక్ష్యాన్ని సెట్ చేస్తున్నాను అనమాట ఉపదేశం. కాబట్టి ఈ ఆదేశాలని చాలా కఠినంగా పాటించాలని, ఉపదేశంలో ఇచ్చే విషయాలు చాలా కఠినంగా మనం పాటించాలి. ఎంత మనం దీన్ని కఠినంగా పాటిస్తామో మన జీవితం విజయవంతం చేయడం అనేది అంత సులభంగా అయిపోతుంది. అండ్ అది కష్టం ఎవరికి అవుద్ది అంటే, మన భక్తుల సాంగత్యం లేకపోతే చాలా కష్టం అయిపోద్ది, మనం అడుగేయలేము అసలు. సో భక్తుల సాంగత్యంలో కొన్ని బాధ్యత గల సేవలు తీసుకొని గురువు యొక్క దశానిర్దేశంలో మనం ముందుకెళ్తే తప్ప, లేకపోతే చాలా కష్టమైపోతుంది అసలు. ఒక అడిగేయడం కూడా కష్టమైపోతుంది. కాబట్టి మనం దీన్ని, దానిలో రాస్తుంది, దీన్ని కఠినంగా మనం పాటించాలని చెప్పేసి. అందువల్ల ఈ ఉపదేశామృతం అనేది మన జీవితంలో చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తా ఉంది. సో మనకి భాగవతంలో కావచ్చు, రేపు చైతన్య చరితామృతంలో కావచ్చు, భాగవతంలో సరైన వైఖరి చూసినటువంటి భక్తులకి వాళ్ళు ఎటువంటి స్థితిలోకి వెళ్తున్నారు, సరైనటువంటి వైఖరి లేనటువంటి వాళ్ళకి వాళ్ళు ఏ పరిస్థితిలో ఆగిపోతున్నారు, ఆ ఎగ్జాంపుల్స్ కూడా భాగవతంలో ఉంటాయి. ఇంకా చైతన్య చరితామృతంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకి చైతన్య మహాప్రభు స్వయంగా మనకి వాళ్ళ లీలల ద్వారా చూపిస్తాడు. సో వైఖరిలో ఉండే వాళ్ళు ఎలా ఉన్నారు, సరైన వైఖరి లేని వాళ్ళు ఎలా ఉన్నారో మనకి క్లియర్గా మనకి వివరిస్తున్నారు. ఉదాహరణకి ఇంద్రుడు ఉన్నాడు. సో దేవతల్లో ఆయన, దేవతలకు రాజు ఆయన. సో దేవతలకు రాజు అయిన ఆయన ఎప్పుడు చూసినా సరే వైఖరి కరెక్ట్గా ఉండదు. ఈర్ష్య, ద్వేషం, ఓకే, ఆ, ఎవరైనా సరే తన యొక్క స్థానాన్ని తీసుకోదలుచుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఎవరు? ఇంద్రుడు. కానీ అదే రోజులో వృత్రాసురుడు ఉన్నాడు. వృత్రాసురుడు అని మనకి ఆరో స్కందంలో వస్తుంది. సో వృత్రాసురుడు ఉన్నాడు. వృత్రాసురుడు అతని పేరుకేమో రాక్షసుడు, కానీ లోపల భావం ఎలా ఉందంటే ఎప్పుడెప్పుడు చచ్చిపోతే నేను వైకుంఠం కృష్ణుడికి చేరుకోవాలని చూస్తున్నాడు. బయటికేమో ఆయన జన్మించింది యజ్ఞోల ద్వారా జన్మించిందేమో రాక్షసుడిగా, కానీ లోపల భావం ఎలా ఉంది? ఆ, త్వరగా నన్ను ఏదో చంపేవయ్యా బాబు, నేను వైకుంఠం వెళ్ళిపోతాను, నేను నేను హ్యాపీగా కృష్ణుడితో నేను శాశ్వతంగా నేను సేవ చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పటి నుంచి వచ్చామని కాదు, ఎంత కాలం నుంచి మనం చేస్తాం అనేది పాయింట్ కాదు, మనలో ఈ వైఖరికి మనం రెడీ అయినామా లేదా. సో మన కొలమానం వచ్చి ఈ వైఖరికి మనం రెడీ అయ్యామా లేదా అనేది మనందరూ మనం కలిసి
ఒకరినొకరు సహకరించుకుంటూ ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఇన్స్పైర్ చేసుకుంటూ మనం ఎదగాలన్నమాట. భక్తిని అయితే ఎదుగుతా ఉంటే మిగతా వాళ్ళకి కింద ఉండాలి అని అనుకున్నా కూడా మనం ఎదగలేము. నాతో పాటు వీళ్ళందరూ కూడా. అందుకనే భక్తుల సాంగత్యంలో ఒక విధంగా మనం పెంచుకున్నటువంటి స్వభావమే మనకి యాక్చువల్ శత్రువు అవుతుంది ఇక్కడ. ఇంతకాలం మనం పెరిగిన విధానం కావచ్చు, మన చుట్టూ ఉన్న వాతావరణం, మనకి నేర్పించిన వాళ్ళు, మన సాంగత్యాలే మన ఇలాంటి ఒక స్వభావం తయారైంది. ఆ స్వభావమే మనకి ఇప్పుడు భక్తులు ఎదగడానికి శత్రువు అవుతుంది. అంటే ఎలాగోలా గడిపేయడానికి అయితే ఇబ్బంది లేదు, చాలు మనకి. ఈ మాత్రం మనం సర్వే అయిపోతాం ఇస్కాన్లో. కానీ దానికోసం నేను ఈ మాత్రం సర్వే అవ్వడానికి నేను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో నేను కష్టపడుతున్నాను. నేను ఇంకా ఏంటంటే వద్దు, ఇంకొక జన్మకి నేను మళ్ళీ రాకూడదు. శాశ్వతంగా నేను కృష్ణుడి సేవలో ఉండడానికి నేను ప్రయత్నించాలి కదా అంటే. ఇంతదాకా కష్టపడిన వాళ్ళం, ఇంకా మనం కృష్ణుడి కోసం ఇంకొక అడుగు మనం ముందుకేయాల్సి. ఏమో కదా, ఇండివిజువల్ గా అందరూ మంచి భక్తులమే, ఇండివిజువల్ గా. కానీ ఇంకొకరు మన జీవితంలో హ్యాండిల్ చేయాలన్నప్పుడు మన వల్ల కావడం. కానీ అది వేరే వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోవడం కూడా మన వీక్నెస్ అది. అంటే దాన్ని కూడా మనం అధిగమించాలి ఇప్పుడు. వాళ్ళను కూడా కృష్ణ భక్తులుగా, కృష్ణుడి అంశాలుగా మనం గుర్తించగలిగి వాళ్ళని హ్యాండిల్ చేయడంలో మనకు వచ్చే ఓపిక, సహనం, మనం పడే అవమానాలు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్టిల్ నేను వాళ్ళ భక్తిలో ఎదగాలి అని నేను కోరుకోవాలి అని అంటే లోపల ఇప్పుడు అసలైన ఆపరేషన్ జరుగుతుంది లోపల. ఇది యాక్చువల్గా మన స్వభావాలు మార్చే అసలైనటువంటి సాధన అది. నేను ఒంటరి కూర్చొని 32 64 కూడా చేసి పడేస్తా నాకు టైం ఉంటే. ఒక ఒక అధ్యాయం అయింది భగవద్గీత, రోజు నేను 5 అధ్యాయాలు చదివి పడేస్తా. కానీ మన ప్రాబ్లం అంతా వచ్చింది ఏం తెలుసా, ఇక్కడే మన ప్రాబ్లం అంతా వచ్చింది. ఈ ప్రాబ్లమే మనల్ని ఈడకి మళ్ళీ మళ్ళీ మన జన్మ వచ్చేటట్టు చేస్తా ఉంది. సో రియల్ అంటే అసలైనటువంటి మందు దేనికి పడాలా, దీనికి పడాలి ఇప్పుడు. దీనికి పడ్డం అంటే మన భక్తులతో డీల్ చేయడమే నెక్స్ట్. ఉమామహేశ్వరం పద్ధతి లాంటి వాళ్ళు ఇలా తప్పించుకోలేక అతి కష్టం మీద, ఓకేనా, స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు బెటర్గా హ్యాండిల్ చేస్తాం. ఇప్పుడు కష్టం వస్తే నాకు అసలు చెప్పడం లేదు, దాన్ని మేనేజ్ చేయాలనేసి ఆయన దాకా పోకుండా అది ఒక ఛాలెంజ్. దాన్ని ఏ విధంగా ఒప్పించాలి, ఏ విధంగా మనం ఏం చెప్పాలి, ఎలా కలుపుకోవాలి, ఎక్కడ ఏం చేయాలి అని. ఓకే, చాలా ఈజీ అన్నమాట ఈ రోల్ నుంచి తప్పించుకోవడం. నా వల్ల కాదు అంటే అయిపోయింది, సింపుల్, ఫ్రీ బర్డ్. కానీ అందులో మాతాజీని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితులు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పరిస్థితులు ఉన్నాయి, ఒక్కొక్క విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అంటే చాలా కష్టం అది. బట్
ఆమెకి ఇప్పుడు అర్థమవుతా ఉంది నేను కొంతవరకు చేయగలను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంతకుముందు అనుకో ఉండొచ్చేమో, చాలా కష్టం రా బాబు ఇదంతా నా వల్ల కాదు నేను చెప్పేస్తాను ఇంకా అని. కానీ ఇప్పుడు అయిపోయింది. అంటే అంటే చూసారా, అంటే నేనేమంటానంటే ఒక జబ్బు తగ్గడానికి ఒకటి 15 రోజు ఆపరేషన్ జరిగి 15 నెలల లోపు కోలుకునేస్తారు. లేదా అది తట్టుకోలేని వాళ్ళు సంవత్సరం దాకా మందులు వాడాలనుకోండి. ఓకేనా? అన్ని ఆ నొప్పులు ఈ నొప్పులు పెట్టుకుంటూనే మాత్రలు మింగుతూనే ఉంటారని చెప్తాను చూసారా. సో ఇది ఆపరేషన్. కష్టంగా ఉంటది, కానీ వన్ లైఫ్ టైం అంతే, ఒక్క జన్మ. ఈ బాధ్యత తీసుకోలేదు అనుకోండి, మాత్రలు వేసుకుంటా ఉండడమే కావాల్సిన జన్మలకి. ఇది డిఫరెన్స్. సో చాయిస్ మందే. బట్ ఉపదేశ అమృతం ఏమవుతుంది, ఈ లైఫ్ టైంకి అయిపించేసుకోండి. ఎందుకంటే గోస్వాములు ఇంకో జన్మలో మనం గోస్వాములు ఏ జన్మ వస్తుందో మనకు తెలియదు. అప్పుడు మనం గోస్వాములు అనేది జరగకపోవచ్చు. బట్ ఇప్పుడు మనం జన్మెత్తాం ఎంతో కొంత భగవంతుడి అనుగ్రహం వల్ల, చైతన్య మహాప్రభు అనుగ్రహం వల్ల ఈ పరంపరలోకి మనం రాగలిగాము. ఈ పరంపరలో ఇక్కడ దాకా ఈదిన వాళ్ళం, ఎంతో స్వభావాన్ని మనం మార్చుకోగలిగిన వాళ్ళం. ఇంకా ఇంకా పడే కష్టం ఏముంది, ఇంకా ఈ లైఫ్ లోనే మనం అది కూడా కష్టపడిపోతే కృష్ణుడు వెనకాల ఉన్నాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు. వెనకాల భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే మనం సిన్సియర్ గా ట్రై చేస్తున్నప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా వెనకాల నుండి మనకి సహాయం చేస్తుంటాడు. మనకి మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, కానీ ఇబ్బంది వచ్చినట్టే అనిపిస్తుంది, మాటలు పడాల్సి వస్తుంటది. ఎవరిని మనం ఏనా, ఆ, అటు ఇటు ఇటు అటు ఎటు చేయాలా, అటు చేయాలి ఇటు చేయాలా, ఎట్లా చేయాలా అని చాలా తర్జన భర్జన జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి నిద్ర కూడా పట్టదు అనమాట. ఈ ఏ విధంగా చెప్తే వీళ్ళు ఇది అవుతుంది, అది ఇది. కార్యం అటుగా అతని కార్యం అవ్వాలి. ఎందుకంటే కార్యం అయితే కృష్ణుడు తృప్తి పడతాడు. ఉం. కాబట్టి మనం ఆ అదే అన్నమాట ఇక్కడ ఆపరేషన్ అంతా అదే ఇక్కడ. అదే నిజమైనటువంటి సాధన. అక్కడ అక్కడ మన వైఖరి పడిపోద్ది. ఇప్పుడు అడిగాం అనుకోండి, అది చేద్దాం, చేద్దాం ప్రభా అని అసలు నో నో మోర్. ఇంతకుముందు అవునా ప్రభు ఆలోచించి ప్రభు అందరూ కొంచెం కష్టపడుతున్నారు, అందరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు అనేది ఇంత ముందర. ఓకే. ఇప్పుడు సో ఎస్పెషల్ గా మేము మాయాపూర్ వెళ్ళినప్పుడు 9 మంది వెళ్ళిపోయాం. సో అటువంటి టైంలో అప్పుడు దామోదరాత్రులు, మళ్ళీ మామూలు టైం అయితే అటువంటి హ్యాండిల్ చేయొచ్చు, కానీ అది దామోదరాత్రుల టైం. ముందు వెనకాల పైన కింద అంతా నాకు తెలుసు. ఖచ్చితంగా ఇక్కడ చాలా కఠినం అవుతుందని నాకు బాగా తెలుసు. కానీ నాకు ఎప్పుడు ఫోన్ రాదు ఈరోజు కష్టంగా ఉంది, ఈ రోజు ఇలాగే అయింది అని నాకు లేదు. అంటే ఇప్పుడు ఇంకొక కష్టం యొక్క మెట్టు ఎదిగారు అనమాట. కానీ ఈసారి అలాగైనా కూడా పెద్ద ఫరక పడతారు, కానీ మీరు చూసుకుందాం అంటారు. అంటే ఆ విధంగానే మనం ప్రాక్టికల్ గా నేర్చుకోగలమే తప్ప మన సపరేట్ ఇంకా కోర్సులే ఉండవు ఇక్కడ. ఈ సమస్య వస్తే దీన్ని ఎట్లా అధిగమించాలా, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, అట్లా ఎప్పుడు ఉండదు మన లైఫ్ లో. మన ముందు ఒక పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితిని ఏదో ఒకటి చేసుకోండి, అల్టిమేట్ గా నాకు కృష్ణుడి సేవ జరగాలి. ఇది మెయిన్ పాయింట్. అక్కడ మన తెలివితేటలు ఏంటో, మన వైఖరి ఏంటో అన్ని కూడా అక్కడ పూర్తిగా బయటకు వస్తుంది. ఇది మన యొక్క స్వభావం మారడానికి మెయిన్ సిచ్యువేషన్సే, ఈ ప్రాక్టికల్ సిచ్యువేషన్సే మన జీవితాన్ని గతి మారుస్తాయి. మిగిలినవన్నీ వస్తున్నాం చేసుకుంటాం పోతుంటాం, వస్తుంటాం చేసుకుంటూ పోతుంటాం, కానీ మనకే కాన్ఫిడెన్స్ రాదు తర్వాత తర్వాత తర్వాత.
ఇలాంటి 10 హ్యాండిల్ చేసామనుకోండి, ఏం కాదబ్బా ఇది పెద్ద విషయం కాదు కానీ అంటారు. అప్పటిదాకా మనం చేయగలమా చేయలేమా, ఇది అవుతుందా, ఇది కుదురుతుందా, ఇది సాధ్యమేనా అసలు అనే డౌట్లు వస్తుంటాయి మనకి. కానీ ఒక్కొక్క మెట్టు ఇలాంటి సిచ్యువేషన్సే మనల్ని మారుస్తాయి. మన వైఖరి మారాలన్నా కూడా ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడే వైఖరి మారేది, లేకపోతే మన వైఖరి మారదు. అందుకనే నేను కూడా చాలా లేట్గా తెలుసుకున్నా ఈ విషయం. నేను కూడా వైఖరి మారడం అంటే, అంటే మనకే మనం పుస్తకాలు చదివేసుకొని మనకే మనం క్లాసులు చేసే వైఖరి మారదు. ఖచ్చితంగా ఒక ఇన్స్టిట్యూట్ని హ్యాండిల్ చేయడము, 10 మందిని హ్యాండిల్ చేసి వాళ్ళని వైపు నడిపించేటప్పుడు వివిధ రకాలైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనల్ని అర్థం చేసుకొని ట్రాక్లో పెట్టడం, ఆ ఇదిలో మన పడే ఆ, మనసులో చాలా తిరుగుతూ ఉంటాయి ఆ టైంలో. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అవుతుంటారు. కోపం రాకూడదు పక్క. బట్ ఎందుకంటే నమ్మకం ఉంది, మనం చేసేది మంచి కోసమే, మనం చేసేది వాళ్ళని కృష్ణుడి దగ్గర చేయడం కోసమే ఇదంతా కూడా అన్న పాయింట్ వచ్చినప్పుడు ఏంటంటే మనం వైఖరి మాత్రం. సో మనకు ఒక దిశాన్ని ఇస్తుంది అన్నమాట ఉపదేశామృతం మనకి. సో దయచేసి ఇక్కడతో ఎట్లా ఒకట్లా అయిపోతే చాలు, లేకపోతే గడిచే చాలు జీవితకాలం అని అది కొలమానం పెట్టుకోవడానికి లేదు. నేను ఇంతకంటే ఇంకా ఉన్నత స్థితిలోకి గురు యొక్క దిశానిర్దేశంలో భక్తుల సాంగత్యంలో వాళ్ళ అనుగ్రహంలో నేను ఇంకా ఎదగాలని నేను అనుకోవాలి. ఎందుకంటే మనం ఆశిస్తేనే భగవంతుడు అటువైపు మనకి దారి సుగమం చేస్తాడు. నాకే ఇంత చాలు అనుకుంటే కృష్ణుడు మనకి ఎక్కడ పెడతాడు? ఇక్కడే పెడతాడు. నాకైతే కాదు, నేను ఇంకా చెయ్యాలి, ఇది సరిపోదు అన్నప్పుడు. అందుకే ఇక్కడ మనం మన ఉపదేశ అమృతాన్ని ఒక విధంగా చెప్పాలంటే లైన్ టు లైన్ పోయి చేయబోతాం మనం. అఫ్ కోర్స్ కొన్ని సెక్షన్స్ మాత్రమే, అన్ని సెక్షన్స్ కాదు. దానివల్ల మనకి క్లారిటీ వస్తుంది ఎందుకు వచ్చాం, అర్థమైంది. సో అందువల్ల ఉపదేశామృతం రూపగోస్వామి ఇవ్వడం అనేది మనకి ఇదొక ప్రాథమికమైనటువంటి సూచనలు, ఇవన్నీ వెరీ బేసిక్ థింగ్స్ మనం ఖచ్చితంగా పాటించే తీరాలి అని చెప్పేది ఇది. మనం వన్స్ ఇది కఠినమైనా సరే మనం ఎట్లో ఒకట్ల భక్తుల సాంగత్యం మనం చేయగలిగితే ఆ తర్వాత జీవితం విజయవంతం అయిపోతాం. సో అట్లా మనం ఈ ఉపదేశామృతాన్ని, సో ఈ రోజుకి ఈ ముందు మాట మనం క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ వీక్ నుంచి మనం మొదటి బిందువులోకి వెళ్తాం. శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవులకి జై. గౌడ్ ప్రేమానంద.